ఈ స్తోత్రము దేవాదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో బైబిల్ గ్రంథంలో మనకు తెలియనటువంటి అనేకటువంటి సంగతులు ఉన్నాయి. దేవుడు ఇందులో అన్నీ రాశాడు, కానీ మనము గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నాము. చూడండి, ఈ దినాల్లో చూసుకున్నట్లయితే అనేక మంది వారికి నచ్చిన విధంగా, వారికి తోచిన విధంగా మాట్లాడుతూ ఉంటారు, వాక్యాన్ని చెప్తూ ఉంటారు. కానీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఎప్పుడు కూడా మనుషులకు నచ్చినట్లుగా, మనుషులకి ఏదో ఆశ చూపించే విధంగా ఆయన ఎప్పుడు కూడా వాక్యం చెప్పలేదండి. చూడండి, మార్కు సువార్త 1:22 చూస్తే, ఆయన శాస్త్రుల వలె కాక, అంటే ఏదో వాళ్ళని ఆకర్షించుకోవటానికి ఆయన ఏదో మాటలు చెప్పేవాడు కాదు. ఆయన చాలా నిక్కర్చిగా ఉండేవాడు. ఆయన సూటిగా మాట్లాడేవాడు. మోమాటం లేనటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. శాస్త్రుల వలె కాకుండా ఆయన అధికారుల వలె బోధిస్తున్నాడు. అధికారం కలిగినటువంటి వాడిగా మనము కూడా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కదా. ఇదిగో దైవజనుడి వల్లే సన్నద్ధుడే అంటే మనం ఏం చేయాలి? ఖండించేవాడిగా ఉండాలి, బుద్ధి చెప్పేవారుగా ఉండాలి. ఎవరైతే కనుక తప్పుడు మార్గంలో నడుస్తున్నారో, దేవునికి విరోధంగాను ఈ పాపలోకంలో జీవిస్తున్నారో వారికి మనము బుద్ధి చెప్పాలి, ఖండించాలి, వారికి తెలియపరచాలి. వారి యొక్క మనోనేత్రాలను మనం తెరవాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. చూడండి, ఎంత భయంకరమైనటువంటి లోకంలో మనం ఉన్నామో. దేవాతి దేవుడు ఈ సర్వ సృష్టిని సృష్టించాడు. నీతిమంతుల కోసమే చేశాడు దేవుడు. అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, యోసేపు, ఎస్తేరు, రూతు. దేవుడు నీతిమంతుల కొరకు ఈ భూమిని, ఈ సృష్టిని ఏర్పాటు చేశాడు. ఇదిగో ఆ సృష్టి అంట నీతిమంతుల కొరకు, నీతిమంతులకి సేవ చేయటానికి, పరిచర్య చేయటానికి సృష్టి కూడా ముందుకొచ్చింది. దేవుడు చేసినటువంటి సృష్టి. అయితే ఇదిగో నీతిమంతుల కంటే దుర్మార్గులు, దుష్టులు ఎక్కువైపోయారు. చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. రోమిల్కి రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయము 19 నుంచి చూస్తే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. చూడండి, సృష్టి అంట ఆకాశము, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, లేకపోతే భూమి మీద ఉన్నటువంటి చెట్లు అవ్వచ్చు, పక్షులు అవ్వచ్చు, సమస్తమును సృష్టి అంట ఆశతో చూస్తుందంట. ఎవరిని? సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు దేవుని కుమారులు ఎవరైనా ఉన్నారేమో, దేవుని యొక్క బిడ్డలో ఉన్నారేమని సృష్టి అంట తేరి చూస్తుందంట. ప్రియ సోదరి, మనం నిజంగా దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవిస్తున్నామా? దుష్టుని యొక్క బిడ్డలుగా జీవిస్తున్నామా? సృష్టి తేరి చూస్తుంది, దేవుని కుమారులు ఉన్నారా అని. ఇదిగో ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి. చూసారా, నీతిమంతులకి సేవ చేద్దామనుకుంటే అందరికీ, పాపులు అవ్వచ్చు, పుణ్యాత్ములు అవ్వచ్చు, అందరికీ సూర్యుడు వాడు చెడ్డోడైనా మంచోడైనా ఒకే విధంగా సూర్యుని యొక్క కాంతి వస్తుంది, వెలుగు వస్తుంది. వర్షమైనా అంతే, గాలైనా అంతే. అంటే చూడండి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందునను నిరీక్షణ గలదై. ఇదిగో ఈ యొక్క దాస్యత్వంలో నుంచి, ఈ పాపపు లోకంలో నుంచి సృష్టి కూడా ఇదిగో ఈ బానిసత్వం నుంచి విడుదల కలుగుతుంది, స్వాతంత్రం వస్తుంది. ఇదిగో ఆ యొక్క నిత్య రాజ్యములో నేను కూడా చేరుకోవాలి అని సృష్టి అనుకుంటుందంట. సృష్టి అంటుంది ఇక్కడ, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరచువాని మూలముగా వ్యర్థపరచబడెను. చూసారా, ఈ సృష్టి అయితే ఇదిగో నేను కూడా దేవుని యొక్క రాజ్యంలో, నేను కూడా ఈ దాస్యత్వం నుంచి నేను కూడా విడుదల పొందుకోవాలి, స్వాతంత్ర్యం పొందుకోవాలి అని సృష్టి చూస్తుందంటే ఎంత ఆశ్చర్యమో ఒకసారి చూడండి.
ఈ సమయంలో మత్తయి సువార్తలో చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మత్తయి 24:29లో చూస్తే, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు. ఏ దినములు? భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. ఆ దినాలంటే ఇది చూడండి, ఆ దినములు శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును. చూడండి, ఆకాశం నుండి నక్షత్రాలు తమ యొక్క కాంతిని కోల్పోయి ఆ పక్కన ఉన్నటువంటి వాటిని మింగేస్తాయంట. అంటే వాటి యొక్క కాంతిని కోల్పోతాయి. కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. చూసారా ఎంత భయంకరమైన పరిస్థితులకు వెళ్తామో? ఒక నక్షత్రం అది ఆరిపోయినట్లయితే దాని పక్కన ఉన్నటువంటి ఆ నక్షత్రాన్ని అది మింగేస్తుంది, బ్లాక్ హోల్స్ కింద. సోదరా, మనము ఏ స్థితిలో జీవిస్తున్నామో, ఏ పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎంత భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. అందుకే హెబ్రీలు రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయంలో చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము అంటే మనము మారాలి, మనం ఏ స్థితిలో మనం ఉన్నాము అని ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. 13వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, 13వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 14వ వచనంలో చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబోచున్న దానికోసము ఎదురు చూచున్నాము. మనకిక్కడ ఏది కూడా శాశ్వతం కాదు, కానీ మనం ఈ లోకంలో ఏదో సంపాదించేసుకోవాలి, ఇదే శాశ్వతమని మనం అనుకుంటాము. కానీ ఇది మనకి ఈ లోకము శాశ్వతము కాదు. ఇదిగో మనము దేనికోసమో, నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబోచున్న దానికోసము ఎదురు చూచున్నాము. ఈ యొక్క ప్రపంచంలో అనేకటువంటి అందమైనటువంటి దేశాలు ఉన్నాయి, అవేవి కూడా శాశ్వతం కాదు. బలమైనటువంటి దేశాలు ఉన్నాయి, ఏది కూడా శాశ్వతం కాదు. దేవుని యొక్క వాక్యం చేస్తుంది, మన యొక్క పౌరసత్వము పరలోకములో ఉన్నది. దాని కొరకు మనం ప్రయాసపడాలి, దాని కొరకు మనం పోరాడపడాలని దేవుని యొక్క వాక్యం చేస్తుంది. మనం దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం, దేని కొరకు పాటుపడుతున్నామో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. లేకపోయినట్లయితే ఈ లోకంలో మనం ఎంత కొట్టుకున్నా, ఇదిగో దేవుని సన్నిధిలోకి వెళ్తూ కూడా మన హృదయాన్ని దేవునికి వెళ్ళకపోయినట్లయితే దేవుని యొక్క వాక్యం చేస్తుంది కదా, ప్రభువా నువ్వు ప్రతివాడును పరలోక రాజ్యంలో చేరడు. అసలు నీవెవరో నాకు తెలియదని అంటాడైనా. మనం ఏ విధంగా జీవించగలుగుతున్నాం చూడండి. అసలు దేవుని యొక్క వాక్యం ఎంత విలువైనదంటే, మత్తయి సువార్తలో చూస్తే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 11:11లో, స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అన్నారు, ఈ భూమి మీద స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చి యోహాను కంటే అంతకంటే ఎవడో గొప్పవాడు నీతిమంతుడు ఎవడో లేడంట ఈ భూమి మీద. ప్రభువారు దృఢంగా ఒక స్టాంప్ గుద్దినట్టుగా చెప్తున్నాడు ఆయన. అతని కంటే, స్త్రీలు కనినటువంటి వారిలో బాప్తిసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టడు అని ఆయన అంటున్నాడు. అయితే చూడండి, అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. చూడండి, అల్పమైన వాడంట, చివరి వాడంట బాప్తిసమిచ్చి యోహాను కంటే గొప్పవాడనంట. మనం యోహాను గారు తన యొక్క శిరస్సును ఇచ్చేసాడు దేవుని కొరకు. మరి మనమేమి ఇస్తున్నాం? మనకు కలిగిన దాంట్లో ఏదో కానుకలేస్తున్నామేమో. పరలోకంలో యోహాను గారి యొక్క స్థానము చివరి స్థానం అంట. అల్పుడైనటువంటి వాడు మొదటి స్థానం అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అంటే
ఇంకా మన స్థానం ఎక్కడ ఉంటుందో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన పేరుకు మాత్రమే దేవుని యొక్క సన్నిధిలోకి మనం వెళ్తున్నామేమో, ఏదో సమయం గడపాలనే వెళ్తున్నామేమో మనం. ఒక్కసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నామా, గ్రహించుకుంటున్నామా? ఆ గ్రహింపు మనలో ఉన్నదా? ఇదిగో బాప్తిస్మిచ్చి యోహాను గారే చివరి స్థానంలో ఉన్నాడంటే పరలోకంలో, మరి మన స్థానం ఏంటి? శిరస్సు ఇచ్చినటువంటి తల ఇచ్చేసాడు ఆయన దేవునికి, ఖండించబడ్డాడైన ఖడ్గము చేత. మరి ప్రాణత్యాగం చేసినటువంటి ఆయనే చివరి స్థానంలో ఉంటే మనం ఏ స్థితిలో ఉంటాం? ప్రియ సోదరి సోదరుడా, అల్పుడుగా నువ్వు జీవిస్తున్నావా? లేకపోతే మనలో గర్వం ఉండి దేవుని యొక్క వాక్యాన్ని మనం విసర్జించేవారుగా దేవునికి విరోధంగా మనం జీవిస్తున్నామేమో? ఒక్కసారి మనం పరీక్షించుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, ఇదిగో సృష్టి కూడానంట దేవుని కుమారులు ఎవరైనా ఉన్నారేమో అని చూస్తుందంట, తేరి చూస్తుందంట. ఈ యొక్క భూమి నుంచి, ఇక్కడి నుంచి అంట, ఈ మనుషుల నుంచి అంట, ఆ దాసత్వంలో నుంచి విడుదల పొందుకోవాలని, స్వాతంత్రం పొందుకోవాలని ఎదురు చూస్తుంది. నేను కూడా ఇదిగో ఆ పరలోకంలోకి నేను వెళ్ళిపోవాలి అని సృష్టి కూడా అనుకుంటుంది. మరి మనమేమనుకుంటున్నాం? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం? మన యొక్క ఆశ ఏమిటి? మన యొక్క ప్రయాణం ఏంటి? మనల్ని మనం పరీక్షించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రములు తండ్రి. ప్రభువా అని ప్రతి వాడును పరలోక రాజ్యం వెళ్ళను సెలవుస్తున్నావయ్యా. ఇదిగో దేవా పరిశుద్ధాత్మ తండ్రి, స్త్రీలలో కనినటువంటి వారిలో బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు ఎవడో లేడు అన్నావు. అయినను అల్పుడైనటువంటి వాడే పరలోకంలో మొట్టమొదటి స్థానం అంటున్నా ప్రభా. నీ కొరకు ప్రాణం అర్పించినటువంటి బాప్తిస్మిచ్చు యోహాను గారి చివరి స్థానం అయితే ఇంకా మా స్థానం ఎక్కడుందయ్యా? దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా, వాక్యాన్ని అనుసరించి మేము నడుచుకుంటామని మాకు సాయం దయచేయమని, నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయమని క్రీస్తు నామములో నడిచిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.